Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం పవన్ కళ్యాణ్ గారి గత వారం నుంచి చేస్తున్న పాలిటిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్లు చేయండి. అలానే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గత వారం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్కి వెళ్ళారు. ఢిల్లీ టూర్కి ఎందుకు వెళ్ళారు, ఢిల్లీ టూర్ తర్వాత ఏమేం చేశారు అనేది చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశారు. నరేంద్ర మోడీ గారిని కలిసి రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదానో లేకుంటే స్పెషల్ ప్యాకేజో ఏదో ఒకటి అడిగి రాష్ట్రానికి తెచ్చారంటే ఏమాత్రం లేదు. ముందు పాచిపోయిన లడ్డూలు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు రాష్ట్రానికి ఆ పాచిపోయిన లడ్డూలే చాలు, అవే తీయ ఉంటాయని చెప్పే టైప్లో రాజకీయం చేస్తూ ఉన్నారు. సో ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన రాష్ట్రానికి ఏం తెచ్చారు అంటే జీరోనే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈయన మాత్రమే కాకుండా ఆయన జనసేన ఎంపీని పట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశారు. కలిసి రాష్ట్రానికైతే తెచ్చింది మాత్రం శూన్యం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కలిశారు. సో ఆమెను కలిసినప్పుడన్నా రాష్ట్రానికి కనీసం పోలవరానికి డబ్బులు ఇవ్వండి, పోలవరం మేము తొందరగా కంప్లీట్ చేసుకుంటాము, కనీసం నెక్స్ట్ ఇయర్ 2026 కన్నా కంప్లీట్ చేసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్కి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి అడగాల్సింది పోయి, లేకుంటే వెనుకబడ్డ జిల్లాలకి డబ్బులు ఇవ్వండి అని అడగాల్సింది పోయి జస్ట్ కలిసేసి సరదాగా వచ్చేసారు. సరే ఇదంతా ఒక రకము. నాకు లాస్ట్ టైము కనీసం 2 ఎంపీలన్నా లేరు, నాకు ఎలా నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపగలుగుతాను, నాకు ఒక్క ఎంపీని ఇచ్చున్నా కూడా నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపేవాడిని అని చెప్పినాడు. కనీసం అమిత్ షా గారిని వెళ్ళారు. అమిత్ షా గారిని కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని ఆపండి అని చెప్పి డిమాండ్ చేశారా? లేదు. కనీసం ఆ డిమాండ్ నేను కనీసం అమిత్ షా గారి ముందర పెట్టాను అని చెప్పారా? అది లేదు. ఎందుకు గెలిచారు, ఏం ఆంధ్రప్రదేశ్కి తెస్తున్నారో వరకు జస్ట్ నామకే వాస్తే వెళ్ళి కలిసినట్టే ఉంది తప్ప దాని నుంచి మనకేమన్నా ఉపయోగం ఉందా అంటే ఏమాత్రం ఉపయోగం లేదనేదే తెలుస్తూ ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత తెలుగు ఎంపీలందరికీ పవన్ కళ్యాణ్ గారు తాజ్ హోటల్లో సరదాగా విందిచ్చారు. ఆ విందులో అందరూ ఎంపీలు పాల్గొన్నారు. దాదాపు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, జనసేన పార్టీ ఎంపీలు, ఇంకా కొంతమంది ఎన్డీఏ ప్రభుత్వంలోని ఎంపీలు కూడా పాల్గొన్నారు. సో ఇదంతా ఎందుకు చేసున్నారు అని నాకు అనిపిస్తూ ఉందంటే, కేవలం నా ఉద్దేశం ప్రకారము నాగబాబు గారికి రాజ్యసభ ఎంపీలు 3 ఖాళీ అవుతా ఉన్నాయి. ఆ 3లో 2 తెలుగుదేశం వాళ్ళు కర్చీఫ్ వేసుకున్నారు, ఒకటి బీజేపీకి జనసేనకి కూటమిలో భాగంగా వాళ్ళకు వదిలేశారు. సో ఆ రాజ్యసభ ఎంపీ మాకివ్వండి, మా ఆయనకి ఇవ్వండి, నాగబాబు గారు రాజ్యసభ ఎంపీ అవుతారని చెప్పి అడగడానికి ఢిల్లీకి వెళ్ళారు అని క్లియర్గా తెలిసిపోతా ఉంది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఏమన్నా నాగబాబు గారికి రాజ్యసభ ఎంపీ ఇవ్వడానికి ఒప్పుకున్నారంటే ఒప్పుకున్నట్టేం కనపడట్లేదు. వాళ్ళు బీజేపీ వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారు అడిగినంత మాత్రాన నాగబాబు గారికి ఇచ్చే పరిస్థితి లేదు. నాగబాబు గారు అడిగిన తర్వాత వాళ్ళు నో అని చెప్పిన తర్వాత నాగబాబు గారు నాకు రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేనేం రాజ్యసభకి వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పి ఈయన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఈయనకి ఫస్ట్ రాజ్యసభ ఎంపీ సీట్ ఇస్తా అని ఎవరు చెప్పారు, ఈయనకి ఎట్లా వస్తుంది అనుకుంటున్నాడు, నాకు ఇంట్రెస్ట్ లేదని ఈయన చెప్పడం ఏంది అనేది పెద్ద కామెడీ విషయం అయిపోయింది. అక్కడ బీజేపీ వాళ్ళు స్ట్రైట్ గా మీ రాజ్యసభ ఎంపీ అయితే బీజేపీ వాళ్ళు తీసేసుకుంటాము, మీకైతే ఏం లేదు అని చెప్పేసినట్టు చెప్తున్నారు. అందుకని తిరిగి కాకినాడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసిండు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంకా ఏదో ఒకటి చెప్పాలా, డైవర్షన్ పాలిటిక్సా లేకుంటే నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి అని కాకినాడ వెళ్ళి కాకినాడ పోర్ట్లో ఆల్రెడీ సీజ్ అయిన షిప్ ని మళ్ళీ సీజ్ చేయండి అని చెప్పారు. ఈ వీడియో కన్నా ఎవరన్నా పక్క దేశాల వాళ్ళు లేకుంటే అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళు చూస్తే కింద పడి దొరలాడినవుతారు. ఒక మినిస్టర్ గా ఉన్న వ్యక్తి అట్లా పోర్ట్లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పోయి సినిమా షూటింగ్ లెవెల్లో అంతా జనాలందరినీ పెట్టి ఒక 2 కెమెరామెన్ని వెనకాల నేర్చుకొని వాళ్ళందరినీ నేర్చుకొని వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ వీడియోలు తీసుకుంటా ఉన్నాడు. కనీసం ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్ద మంచి యాక్టర్ కాబట్టి ఎక్స్ప్రెషన్లు ఇస్తా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు అయితే సరదాగా నవ్వుకుంటా ఉన్నారు. అంత పెద్ద విషయం వెనకాల జరుగుతూ ఉంటే సరదాగా నవ్వుతా ఉన్నారు. సో ఇదంతా పెద్ద కామెడీ అయిపోయిందని చెప్పొచ్చు. సీజ్ ద షిప్ అని చెప్పి ట్రెండింగ్ అయినప్పటికీ కామెడీగానే ట్రెండింగ్ అయింది. పెద్ద దీని నుంచి ఏమన్నా జనానికి ఒరిగేరిందా అంటే అది ఏం లేదు. సో అక్కడ నాగబాబు గారికి రాజ్యసభ ఎంపీ బాయ, ఢిల్లీ ప్రయత్నాలన్నీ ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా తెచ్చిరా, స్పెషల్ స్టాటస్ తెచ్చిరా, పోలవరానికి డబ్బులు తెచ్చిరా, లేదు.
కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ ఆపినారా లేదు, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడో చోట తీసుకోవాలి కదా, కాకినాడకు వచ్చేసి ఆ పోర్టు మీద పడ్డాడు. ఆ పోర్టులో ఇప్పుడే కాదు 2014 నుంచి 19 వరకు అక్రమంగా రైస్ వేరే దేశాలకు వెళ్తా ఉంది, ఇప్పుడు వెళ్తా ఉంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. సరే, కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని అడ్డుకట్టేయాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఎవరన్నా అధికారులకు చెప్పి అధికారుల నుంచి పని చేపియాలి, కానీ ఈయననే డైరెక్ట్ గా సినిమా లెవెల్లో నేనే డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగుతానని చెప్పి బోట్ వేసుకొని బోట్ లో పోయి హడావిడి చేసి సెల్ఫీ వీడియోలు తీసుకుంటా, ఇదంతా పెద్ద కామెడీ కథా చిత్రం అయిపోయిందని చెప్పొచ్చు. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఏమన్నా దీని గురించి మాట్లాడాలనిపిస్తే ప్లీజ్ ట్రై టు కామెంట్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.